హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో అగైన్ పిగ్మెంటేషన్ చాలామంది ఏంటి అంటే మేడం అస్సలు పిగ్మెంటేషన్ తగ్గడం లేదు, చాలా ప్రోడక్ట్స్ వాడాము, చాలా కేర్ తీసుకుంటున్నాము, తగ్గినట్టే ఉంటుంది మళ్ళీ వస్తుంది అని చెప్పేసి. పిగ్మెంటేషన్ అనేది ఇప్పుడు తగ్గితే మళ్ళీ రాదని గ్యారంటీ లేదు ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అది మీరు మెయింటైన్ చేయాలి, మనం మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా 35-40 ఇయర్స్ దాటిన తర్వాత ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ, అంటే థైరాయిడ్ కానీ, పీసీఓడి ఉన్నా కానీ, లేదా ఇంకేదన్నా హార్మోనల్ చేంజెస్ ఉన్నా కానీ, ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కానీ, ఎక్కువగా ఎండలో తిరిగే వాళ్ళకి కానీ, పొలం పనులు చేసుకునే వాళ్ళకి కానీ, అంటే బయట తిరిగే జాబ్స్ చేస్తూ ఉంటారు చూడండి, అప్పుడు కానివ్వండి, లేదా జాబ్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు, ముఖ్యంగా టీచర్స్ చాలామంది టీచర్స్ వస్తారు, మేడం మేము 1 అవర్ 1.5 అవర్ జర్నీ చేయాలి, మార్నింగ్ 1.5 అవర్, ఈవినింగ్ 1.5 అవర్, చాలా కేర్ఫుల్గా ఉంటాం మేడం, అయినా కానీ మాకు పిగ్మెంటేషన్ తగ్గడం లేదని. ఇంకా అబ్బాయిలు అయితే మేడం ఎలా చేయాలి, మాకు ఎండలోనే జాబ్ ఉంటుంది అంటే, నేను వాళ్ళతో ఫ్రాంక్గా చెప్తాను, బాబు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దమ్మా పిగ్మెంటేషన్ తగ్గుతుంది అని, ఎందుకంటే ఎండలోకి వెళ్తే ఒక స్పాట్ ఎక్కువ అవుతూనే ఉంటుంది, మీకు 1 డేకి 2 డేస్కి అని చెప్తూ ఉంటాను అన్నమాట. మరి ఏం చేయాలి, ఎలా తగ్గుతుంది? డైట్ చూసుకోండి. మీరు సఫిషియెంట్గా వాటర్ తాగుతున్నారా? ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. వాటర్ బాగా తాగారు అంటే స్కిన్ మీద మాయిశ్చర్ ఉంటుంది, తొందరగా డీహైడ్రేట్ అవ్వదు, ప్లస్ తొందరగా ట్యాన్ అవ్వరు, సన్ రేడియేషన్ ఉన్నా కానీ మిమ్మల్ని బర్న్ చేయదు, ఇది ప్రొటెక్ట్ చేస్తుంది మిమ్మల్ని, ఇది గుర్తుపెట్టుకోండి. కాఫీలు, టీలు 2-3 కప్పుల కంటే ఎక్కువ తాగుతున్నారా? అప్పుడు కూడా మీకు పిగ్మెంటేషన్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి దీనివల్లనే వస్తుందని చెప్పను, ఆల్రెడీ మీకు ఉన్నప్పుడు ఇది కొంచెం చూసుకోండి. మీరు రోజుకి ఒక 200 to 300 ml కాఫీ కానీ టీ కానీ తాగితే ఓకేమ్మా, మీరు దాన్ని 10 సార్లైనా తాగండి, ఓకే. అంతేకాని 10 సార్లు కలిపి 1000 ml తాగారు అంటే మీకు ఈజీగా పిగ్మెంటేషన్ వస్తుంది, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే విటమిన్ డి కావాలని ఎవరైతే 10:30, 11కి మిట్ట మధ్యాహ్నాలు బయట ఉంటారో వాళ్ళకు కూడా ఈజీగా పిగ్మెంటేషన్ వస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు అంటే హౌస్ వైఫ్స్ ఏముందిలే అనుకొని బట్టలు అక్కడే 10 నిమిషాలు ఉతుకుతారు, దాన్ని ఒక 10 నిమిషాలు ఆరేస్తారు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు ఎండలో, 10 నిమిషాలే కదా 10 నిమిషాలే కదా అనుకుంటూ ఉంటారు. అలా మీరు రోజుకు ఒక 1 అవర్ లేదా 30 మినిట్స్ ఉన్నా కానీ మీకు పిగ్మెంటేషన్ తగ్గదు, ఎక్స్ట్రా వస్తుంది కూడా. మీరు పనులుంటే 9 పైన చేసుకోండి 9 ముందు చేసుకోండి. 9 నుంచి సాయంత్రం 4:30-5 వరకు ఎండలో ఎక్కువగా తిరగకండి, మీకు పిగ్మెంటేషన్ బాగా ఉండి తగ్గాలి అనుకుంటే. మీరు అన్నిటికంటే ముఖ్యంగా నిద్ర. ఎవరైతే కనీసం 6 గంటలైనా నిద్రపోరో, 8 గంటలు నిద్రపోతే చాలా సంతోషం, లేదా మినిమం 6 అవర్స్ నిద్ర ఉండాలి. దీనివల్ల ఏంటి అంటే మీకు మంచి రెసిస్టెన్స్ ఉంటుంది, సెల్ రీజువనేషన్ బాగుంటుంది, మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది మీకు, దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయమ్మా, ఇది ఇంకొక రోజు మాట్లాడుకుందాము. సో ప్రాపర్గా ఎవరైతే టైంకి నిద్రపోతారో, అంటే 1 గంటగా నిద్రపోయే వాళ్ళకు కూడా ఈజీగా పిగ్మెంటేషన్ వస్తుంది. అంటే మేము నైట్ షిఫ్ట్లు చేసుకుంటున్నాము మరి ఎలా అంటారేమో, అది ఇంకా ఎవరు మేము చేయలేము, కాబట్టి మీరు రెడీగా ఉండాలి ఏ ప్రాబ్లంకైనా కానీ. వీళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ, మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాము. కానీ మామూలు వాళ్ళు కూడా టీవీ చూస్తూ ఫోన్ చూసుకుంటూ 11:30, 12:30, 1 o'clock వరకు నిద్రపోరు. వీళ్ళు బరువు పెరగడమే కాకుండా స్కిన్ కూడా పాడవుతుంది, డీహైడ్రేట్ అయిపోతుంది, ప్లస్ మీ డైజెషన్ మొత్తం అప్సెట్ అయిపోతుంది, పిగ్మెంటేషన్ తొందరగా తగ్గదు. ఇదొక పాయింట్ ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా ఆడవాళ్ళల్లో చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, ఊరికే ఏం లేకపోతే కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంట్లో అంతా హ్యాపీగా ఉన్నా కానీ బయట వాళ్ళ ప్రాబ్లమ్స్ మనసులోకి తెచ్చుకొని, అయ్యో పాపం వాళ్ళకి ఇలా జరిగింది, పక్కింటి వాళ్ళకి ఇలా జరిగింది, పై ఇంటి వాళ్ళకి ఇలా జరిగింది, ఎలా అబ్బా నాకు కూడా జరుగుతుందేమో అలా అనేసి ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మధ్య నా దగ్గరికి కొంతమంది వచ్చారు కంటిన్యూస్గా. ఇది ఫన్నీగా అని చెప్పను కానీ అనవసరం పాపం వాళ్ళ ఫ్యామిలీతో చాలా బాగుంటారు, హస్బెండ్ మంచోడు, పిల్లలు మంచోళ్ళు, అత్తగారు మంచోరు, ఏం ప్రాబ్లం ఉండదు ఇంట్లో, బయట ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చుకుంటుంటారనమాట.
ఇలాంటి వాళ్ళకు కూడా తగ్గదు మా పిగ్మెంటేషన్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, మీరు మంచి ఆహారం గురించి అసలు చెప్పలేదు కదా మీకు. ఫస్ట్ మీ డైట్లో పెరుగు మజ్జిగ ఉంచుకోండి, వెజిటబుల్స్ అన్నీ తినండి, కలర్ఫుల్ వెజిటబుల్స్. నేనైతే రెయిన్బో డైట్ అని చెప్తాను. రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉన్నాయో మీరు వారంలో అన్ని కలర్స్ మీ డైట్లో ఉండేటట్టుగా చూసుకోండి. మంచినీళ్ళు బాగా తాగండి, ముఖ్యంగా ఆకుకూరలు బాగా తినండి, కాన్స్టిపేషన్ లేకుండా ఉండండి, మలబద్ధకం లేకుండా ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈజీగా పిగ్మెంటేషన్ తగ్గుద్దిమ్మా. మీరు ఏ ప్రోడక్ట్ వాడినా కానీ అద్భుతంగా పనిచేస్తుంది. అప్పుడు మీరు మనసులో దిగులు పెట్టుకొని సరిగ్గా నిద్రపోకుండా ఎండలో తిరుగుతూ ఏం కేర్ తీసుకోకుండా ప్రోడక్ట్స్ వాడేసి, నావనే కాదు ఎవరి వాడినా కానీ మీకేమంత పెద్దగా రిజల్ట్ ఉండదుమా. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ చేస్తూ మీరు పిగ్మెంటేషన్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇంటి పనులు కొంతమంది అంటారు, చాలా పనులు ఉంటాయి మేడం, ఎండలో వెళ్ళాల్సి వస్తుంది అంటారు, సన్ స్క్రీన్ పూసుకున్నాము అంటారు. మీకు సన్ స్క్రీన్ అద్భుతమేం కాదు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి, అది కొంతవరకే పనిచేస్తుంది, తర్వాత అదేం పనిచేయదు. అంటే నేను సన్ స్క్రీన్ పెట్టుకున్నాను కదా ఈవినింగ్ వరకు పనిచేస్తుంది, నేను డార్క్ అవ్వను, నాకు పిగ్మెంటేషన్ నుంచి ప్రొటెక్షన్ అని మాత్రం అనుకోకండి. ఓకేనా? ఇకపోతే ప్రోడక్ట్స్, ఫ్యాంటైజ్లో ప్రోడక్ట్స్ ఎలా వాడాలి. నేను పాప వాళ్ళ ఇంటికి వచ్చున్నాను, నా దగ్గర ఇప్పుడు ప్రోడక్ట్స్ లేవు నా దగ్గర, కానీ చెప్తాను. మేము మెయిన్గా పిగ్మెంటేషన్కి ఇచ్చేది ఏంటంటే ట్యాన్ ప్యాక్ ఇస్తాము, మ్యారీగోల్డ్ ఇస్తాము, క్రిసాంతమం ఇస్తాము, యాంటీ పిగ్మెంటేషన్ ఫస్ట్ స్టెప్లో వీటిల్లో కొన్ని ఇస్తాము. సో నేనేం చెప్తాను అంటే ఓన్లీ మ్యారీగోల్డ్ వాడితే తగ్గదుమా, లేదా ఓన్లీ క్రిసాంతమం వాడితే తగ్గదు. ట్యాన్ ప్యాక్ వాడాలి, మ్యారీగోల్డ్ ఆర్ క్రిసాంతమం వాడాలి, యాంటీ పిగ్మెంటేషన్ తప్పకుండా వాడాలి. ఇవి పెట్టుకొని బయటకు వెళ్ళకూడదుమా. ట్యాన్ ప్యాక్ మీరు 10 minutes మాత్రమే పెట్టుకోవాలి, వారానికి 2 లేదా 3 సార్లు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే 3 times కూడా పెట్టుకోవచ్చు. 10 minutes పెట్టుకొని క్లీన్ చేసేసుకోవాలి, స్నానం చేసేసేయచ్చు. సోప్ ఇస్తాము, సోప్ మాదే వాడాలన్న రూల్ ఏం లేదు, మీకు ఇష్టమైన సోప్స్ కూడా వాడుకోవచ్చు. సోపులతో పిగ్మెంటేషన్ అద్భుతంగా పనిచేయదు, కాకపోతే మా సోప్స్ అన్నీ కరెక్ట్గా pH బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవి కాబట్టి సజెస్ట్ చేస్తాను మంచి సోప్ అని చెప్పేసి. ఫేస్ వరకు వాడుకోమంటాను, ఫేస్ కాదు ఫోర్ హెడ్ నుంచి నెక్ వరకు. ఫేస్ అంటే ఇక్కడ వరకే అనుకుంటారు, నెక్ వరకు పెట్టాలి. ఇకపోతే మ్యారీగోల్డ్ 2 తీసుకునే పని అయితే మీకు టైం ఉంటే ఒకటి మధ్యాహ్నం పెట్టుకోమంటాను, మ్యారీగోల్డ్ని 2 hours పెట్టుకోమంటాను. కళ్ళ చుట్టూ కూడా పెట్టుకోమంటాను, ఎందుకంటే కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ కూడా చాలా మంచిది అలానే యాంటీ పిగ్మెంటేషన్ నైట్ టైం పెట్టుకోమంటాను. నైట్ మొత్తం పెట్టుకోకండి అవసరం లేదు, 2 hours పెట్టుకోండి. లేదు నాకు పెట్టుకోవడం హ్యాపీగా ఉంటుంది అంటే మీరు ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు, కానీ 2 hours కంటే ఎక్కువ అవసరంలా. ఇది కూడా మీరు ఏంటి అంటే అరౌండ్ ఐస్ కూడా పెట్టుకోవచ్చు. పడుకునే ముందు ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకొని పడుకోండి మీకు దీనివలన పిగ్మెంటేషన్ తగ్గడమే కాకుండా ఈ క్రిసాంతమం సీరం కానీ మ్యారీగోల్డ్ వల్ల కానీ లేదా యాంటీ పిగ్మెంటేషన్ వల్ల కానీ మీ స్కిన్ కూడా బ్రైట్ అవుతుంది, ముడతలు తగ్గుతాయి, గ్లో వస్తుంది, ప్లస్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది. ఇంకా అవసరమైన కొద్దీ ఏంటంటే కొంతమందికి మరీ వేరేగా ఉంటే గోల్డ్ సీరం సజెస్ట్ చేస్తాను, టామరిన్ సీడ్ స్క్రబ్ సజెస్ట్ చేస్తాను, ఇలా అన్నమాట. అందుకనే ఒక్కసారి కలవమంటాను మిమ్మల్ని నేను. ఎప్పుడు కూడా ఫ్యాంటైజ్లో మీరు వచ్చారు అంటే మీకు ఇన్ని ప్రోడక్ట్స్ ఏమి ఇవ్వమ్మా, మీకు అవసరమైనంత వరకే ఇస్తామన్నమాట. లేదు నేను ఇవి కూడా వాడలేను అంటే జస్ట్ మంచి డైట్ చెప్పి మంచి సజెషన్స్ ఇచ్చి పంపించేస్తాము. ఓకేనా? సో పిగ్మెంటేషన్ మేజర్ ప్రాబ్లం ఇప్పటి రోజుల్లో, చిన్న పిల్లల దగ్గర నుంచి. చిన్నపిల్లలనే కాదు, పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలకి ప్రాబ్లం, పెళ్ళి చేయాలనుకున్న పిల్లలున్న మదర్స్కి ప్రాబ్లం. తెలుసు కదా, ఎందుకంటే పెళ్లి చూపులప్పటికీ మదర్ కూడా బాగుండాలంటారు. ఆ పిగ్మెంటేషన్ ఉంటే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద కూడా పడుతుందన్నమాట. ఇలా ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లం ఉంది. అందరికీ నేనేం చేయలేను, కానీ నా దగ్గరికి వచ్చే వాళ్ళకైతే మంచి పరిష్కారం చూపించగలనమా. మీరు డైరెక్ట్గా ఒక్కసారి కనిపించారు అంటే మంచిది, ఒక్కసారి వస్తే చాలు, ఊరికే రానవసరం లేదు. కానీ ఈ ప్రోడక్ట్స్ మాత్రం మినిమం 3 to 4 times వాడాలి. ఒక్కొక్క ప్రోడక్ట్ మీకు నెల నుంచి 40 రోజులు వస్తుంది, 30 నుంచి 40 రోజులు. అంతేకాని ఒక ప్రోడక్ట్ తీసుకెళ్ళి 3 నెలలు వాడేసి నాకు తగ్గడం లేదని మాత్రం అనకండి.
ఏదైనా కానీ ఒక డోస్ ఉంటుంది కదా ఏదైనా, సో అలా అన్నమాట. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు పిగ్మెంటేషన్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ. ఓకే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.